అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ పనిలోకి దిగిపోయారు. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. ఓవెల్ ఆఫీస్లో పెద్ద సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు ప్రెసిడెంట్. 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సిద్ధం చేయగా అందులో చాలా వాటిపై సంతకాలు చేశారు ట్రంప్. బైడెన్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను నిలుపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 78 ఏళ్ల బైడెన్ నిర్ణయాలను రద్దు చేశారు. ట్రంప్ ప్రభుత్వం పూర్తి స్థాయి పట్టు సాధించే వరకు అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా దక్షిణ భాగంలో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తూ ఫైల్పై సంతకం చేశారు ట్రంప్. ఫెడరల్ వర్కర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు. అక్రమ వలసదారులను ఏరివేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ పనిలోకి దిగిపోయారు. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. ఓవెల్ ఆఫీస్లో పెద్ద సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు ప్రెసిడెంట్. 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సిద్ధం చేయగా అందులో చాలా వాటిపై సంతకాలు చేశారు ట్రంప్. బైడెన్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను నిలుపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 78 బైడెన్ నిర్ణయాలను రద్దు చేశారు. ట్రంప్ ప్రభుత్వం పూర్తి స్థాయి పట్టు సాధించే వరకు అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా దక్షిణ భాగంలో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తూ ఫైల్పై సంతకం చేశారు ట్రంప్. ఫెడరల్ వర్కర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అక్రమ వలసదారులను ఏరివేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై కూడా ట్రంప్ సంతకం పెట్టారు. 2021లో క్యాపిటల్ హిల్స్పై దాడి చేసిన కేసులో 1500 మంది తన మద్దతుదారులకు క్షమాభిక్ష పెట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఖర్చులో కోత పడనుంది. ఓవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు పెడుతూనే మరోవైపు విలేకరులతో మాట్లాడారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ పనిలోకి దిగిపోయారు. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. ఓవెల్ ఆఫీస్లో పెద్ద సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు ప్రెసిడెంట్. 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సిద్ధం చేయగా అందులో చాలా వాటిపై సంతకాలు చేశారు ట్రంప్. బైడెన్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను నిలుపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 78 బైడెన్ నిర్ణయాలను రద్దు చేశారు ట్రంప్. ట్రంప్ ప్రభుత్వం పూర్తి స్థాయి పట్టు సాధించే వరకు అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా దక్షిణ భాగంలో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తూ ఫైల్పై సంతకం చేశారు ట్రంప్. ఫెడరల్ వర్కర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు. అక్రమ వలసదారులను ఏరివేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కూడా ట్రంప్ సంతకం పెట్టేశారు. 2021లో క్యాపిటల్ హిల్స్పై దాడి చేసిన కేసులో 1500 మంది తన మద్దతుదారులకు క్షమాభిక్ష పెట్టారు. వీరంతా మరికొన్ని గంటల్లో జైలు నుంచి బయటకు రానున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు ట్రంప్. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఖర్చులో కోత పడనుంది. ఓవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు పెడుతూనే మరోవైపు విలేకరులతో మాట్లాడారు ట్రంప్. అంతకుముందు అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్తో ప్రమాణం చేయించారు. క్యాపిటల్ హిల్స్లోని రోటుండా ఇండోర్లో ఈ కార్యక్రమం జరిగింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా వచ్చారు. అలాగే అధ్యక్ష ప్రమాణ వేడుకల్లో కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. మన దేశం తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందుగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. ఆయన చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. క్యాపిటల్ రోటుండాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారాజులంతా హాజరయ్యారు.